క్రీస్తునందు ప్రియులరా, గత కొన్ని వారాలుగా మనము మత్తయి శుభవార్తలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. 6వ అధ్యాయములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3 విషయాలు సంఘాన్ని ఉద్దేశించి లేదా అక్కడ ఉన్నటువంటి శిష్యులను ఉద్దేశించి 3 విషయాలు యొక్క 6వ అధ్యాయం 18వ వచనం వరకు తెలియపరిచారు. అందులో నుండి గత వారములో మనము 2 విషయాలు ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ 3 విషయాలు ఏమిటంటే, ఒకటి ధర్మకార్యాలు, రెండవది ప్రార్థన, మూడవది ఉపవాసం. అందరు చెప్పండి, ప్రార్థన, ఉపవాసం. ఇవి 3 కూడా ప్రభు ఏం చెప్పారు అంటే, వీటిని ఎలా చేయకూడదో చెప్పారు, తర్వాత ఎలా చేయాలో చెప్పారు. కాబట్టి ఎలా చేయకూడదు అనేది ముందెందుకు చెప్పాడు అంటే, అసలు దేవుడు వాటిని స్వీకరించాలి అంటే ముందు చెత్తంతా తొలగించాలి కదా. అందుకోసమే ఎలా చేయకూడదో ముందు చెప్పాడు, తర్వాత ఎలా చేయాలో ప్రభు చెప్పారు. అయితే ఈ 3 కూడా రహస్యంగా చేయాలి అని చెప్పారు. ఈ 3 విషయాలు కూడా ఎలా చేయాలి? రహస్యంగా. ధర్మకార్యాలు ఎలా చేయమన్నాడు? నీ కుడి చేత్తో ఇచ్చేది నీ శరీరంలో ఉన్న నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నాడు. ప్రార్థన కూడా ఎలా చేయమన్నాడు? రహస్యంగా చేయండి అన్నాడు. అయితే ఇప్పుడు ఉపవాసం గురించి కూడా 16వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా చెప్పారు అంటే, ఉపవాసం కూడా రహస్యంగానే చేయాలి అని చెప్పారు. రహస్యంగా ఇవి 3 మనం చేస్తే దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో 3 విషయాలు ఇదే. అంటే ఆ 3 కూడా ఈక్వల్గానే ఉంటాయి. మీరు చదువుకుంటే 6వ అధ్యాయములో 4వ వచనములో రాయబడినటువంటి మాట, 6వ అధ్యాయం 4వ వచనం, అట్లయితే రహస్యమందు చూచేటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. రైట్. 6వ వచనం కూడా మనం చదువుకుంటే 2వ భాగం, 6వ వచనంలో 2వ భాగము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 6వ వచనంలో 2వ భాగం. రైట్. ఆ తర్వాత 6వ అధ్యాయములో 18వ వచనములో మనం చదువుకుంటే, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమును ఇచ్చును. ఈ 3 కూడా ఈక్వల్గా మనకు కనబడుతున్నాయి. రహస్యమందు చూచేటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలి? ఈ 3 కార్యాలు రహస్యంగా నీవు చేయాలి. కాబట్టి రహస్యంగా ఎవరైతే చేస్తారో రహస్యమందు చూసేటువంటి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయాలు తెలియపరిచారు. ఈ దినమందు మనము ఉపవాసం ఎలా చేయకూడదు, ఎలా చేయాలి, అసలు ఉపవాసాన్ని మానవుడు స్వతహాగా ఏర్పాటు చేశాడా లేకపోతే దేవుడు దీనిని చేయమని చెప్పాడా? ఈ విషయాల గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఉపవాసాల గురించి చాలామంది కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. కొంతమంది ఏమంటారు అంటే, అది పాత నిబంధన వరకే, పాత నిబంధన భక్తులకే, అది మనకు వర్తించదు, ఉపవాసం అనేది వారికే అని కొంతమంది. మరికొంతమంది ఏమంటాయంటే, యెషయా గ్రంథంలో దేవుడు చెప్పలేదా, నిజమైన ఉపవాసం అంటే బీదలను కనికరించడం, బీదవారికి సహాయం చేయడం, లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, ఇట్లాంటి దానాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడమే నిజమైన ఉపవాసం అని యెషయా గ్రంథంలో ప్రభు చెప్పలేదా? కాబట్టి కడుపు మార్చుకోవటం ఇట్లాంటివన్నీ కూడా ఉపవాసాలు కావు అని మరికొంతమంది. ఆ మధ్య ఒక ఆయన మీటింగ్ పెట్టాడు, ఉపవాసం మనకా యూదులకా అని ఒక టైటిల్ పెట్టేసి దాన్ని మళ్ళీ ఒక 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దానికి ఒక మీటింగ్. దేనికోసం? ఉపవాసం మనకా యూదులకా. అంటే ఆయన ఆలోచన ఏంటి? ఉపవాసం అనేది మనకు కాదు, అది యూదులకు సంబంధించింది, కాబట్టి పాత నిబంధనతోనే అది ఆగిపోయింది అని మరికొంతమంది. సరే, జాగ్రత్త గమనించండి. అసలు ఈ ఉపవాసం అనేది ఎవరు ఏర్పాటు చేశారు, మనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఆ విషయాల గురించి పూర్తిగా ఈ దినమందు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఉపవాసము అంటే మీకు అర్థం కావడానికి, ఉప అంటే అర్థం తెలుసా అసలు? ఉప అంటే ఏంటి? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉంటాడండి, ముఖ్యమంత్రి కింద ఇంకో అసిస్టెంట్ ఉంటాడు, ఆయన ఏమంటారు అంటే ఉప ముఖ్యమంత్రి అంటారు. ముఖ్యమంత్రే కానీ ఏంటి? ఉప ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, ఉప ప్రధానమంత్రి. లేకపోతే జిల్లా కలెక్టర్ ఉన్నారనుకోండి, ఉప అంటారు. అంటే ఏంటి? సబ్ కలెక్టర్ అంటారు. అంటే ఆయన కింద ఉన్నటువంటి వాడు. ఉప అంటే అర్థం ఏంటి?
ఉప అంటే ఆయనకంటే ఆయన స్థానంలో కొంచెం కింద ఉన్నవాడు అని అర్థం, అంతే కదా. ఉప అంటే ఆ స్థానంలో కింద ఉన్నవాడు అని అర్థం. అదే రీతిగా ఈ ఉప అనే మాట మనం గమనించినప్పుడు దేవుని క్రింది స్థానములో లేకపోతే ఆయన సన్నిధిలో కూర్చున్నామో, లేదా ఆయన క్రిందికి రావడం. ఉప అంటే ఆయన క్రిందికి మనం రావడం. వాసము అంటే నివాసం, అంటే ఆయన క్రింద మనం నివాసం చేయడము, లేదా ఆయన సన్నిధిలో ఆయనకు దగ్గరగా మనము నివాసం చేయడము, ఇది అసలైనటువంటి ఉపవాసం. అయితే మరి భోజనం మానేసే విషయంలో ఈ విషయాలు కూడా మీకు చెప్తాను, ఎలా ఉండాలి ఉపవాసము అనే విషయాలు. ప్రభువారు ఏం చెప్పారు ఆ విషయాలు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ రోజుల్లో ఎక్కువగా ఈ ఉపవాసం అనేది ఎందుకొరకు మనుషులు ఏర్పాటు చేసుకొని దాన్ని తీసుకొచ్చారు అంటే, జాగ్రత్త గమనించండి. మన తాత ముత్తాతల తరం ఒక్కసారి మనం గమనిస్తే, వారు భోజనం చేయాలి అంటే ఒక పూట పని, వంట వండుకోవాలి అంటే ఒక పూట పని అండి. ఎట్లాగంటే ధాన్యాన్ని వారు కష్టపడి అవి తెచ్చుకోవాలి, ఆ తర్వాత ధాన్యాన్ని రోట్లో వేసి దంచాలి, ఆ తర్వాత వాటిని శుభ్రంగా చెరగాలి. మనలాగా ఈ లైటర్లో అగ్గిపెట్టెలో ఇవన్నీ ఆ కాలంలో లేవు కాబట్టి మంట పుట్టించడానికి లేకపోతే అగ్ని ముట్టించడానికి ఇంకొంత సమయం వారికి పట్టేది. ఆ తర్వాత కట్టెలు ఆరుకొచ్చుకోవాలి. ఇట్లాంటి ప్రాసెస్ అంతా కూడా ఉండేది. దాదాపుగా ఒక పూటకు పైగా భోజనం చేయడానికి సమయాన్ని కేటాయించాలి వారు. భోజనం చేయాలి అంటే ఒక పూట అంత సమయాన్ని వారు కేటాయించుకోవాలి. ఈ రోజుల్లో పెద్ద టైం ఏం పట్టదు నాకు తెలిసి. రైస్ కుక్కర్లో పెట్టేసి ఒక సీరియల్ చూసే లోపల, అంతే కదా, ఒక సీరియల్ చూసే లోపల దాని పని అది అయిపోద్ది. మన పని ఇటు సీరియల్ పని కూడా ఇది ఇప్పుడు మాడుద్దనే టెన్షన్ కూడా ఉండదు. ఇప్పుడు గ్యాస్ మీద పెడితే మాడుద్దనే టెన్షన్ కూడా అది కూడా అక్కర్లా. రైస్ కుక్కర్లో పెట్టేస్తే అది ఉడుకుద్దులే అంటే అంత స్పీడ్గా. ఇప్పుడు మన భోజన విషయంలో అంత సమయం మనం వంట వండుకోవడానికి అంత సమయం మనం కేటాయించడం లేదు. అయితే ఆ భక్తులు ఏం చేశారు అంటే, అసలు ఇంత సమయం తినడానికి మనం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దీనికి వాడుతున్నాం కదా, కాబట్టి అసలు భోజనమే మానేస్తే ఏమండి, కట్టెలు ఆరుకొచ్చుకునే పని లేదు, ధాన్యాన్ని తెచ్చుకొని దంచుకునే పని లేదు, ఆ తర్వాత వంట వండుకునే పని లేదు. ఈ పని అంతా, ఈ సమయం అంతా ఇప్పుడు ఎవరికి ఇవ్వచ్చు చెప్పాలి గట్టిగా. ఈ సమయం అంతా దేవునికి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో. ఇంకోటి ఏమిటంటే, నా జీవనాధారం అంటే నేను బ్రతకడానికి ఈ భోజనము, ఈ నీళ్లు అనేవి ఏవైతే ఉన్నాయో, నేను బ్రతకడానికి ఇవి ఆధారం కాబట్టి నా దేవుని కొరకు ఇవన్నీ కూడా పక్కన పెడుతున్నాను అంటే అర్థం ఏంటి? అయ్యా, నీకంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదు. ఈ భోజనం కానీ, ఈ నీరు కానీ నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు అని మన అవసరాలన్నీ కూడా పక్కన పెట్టి దేవునితో మనం సమయాన్ని గడపడము, అది నిజమైనటువంటి ఉపవాసము. సరే, ఇప్పుడు ఆ రోజుల్లో భోజనాన్ని తినడానికి అంత సమయం కేటాయిస్తూ ఉన్నారు కాబట్టి ఆ సమయం అంతా కూడా దేవునికి ఇవ్వడానికి వారు భోజనాన్ని మానేశారు కదా. ఈ రోజుల్లో ఎక్కువగా మన సమయం తినేదేంటి? అమ్మ, అందరు ఇక్కడ ఉన్నారా? భోజనమా? ఇందాకే మీకు చెప్పే కదా, రైస్ కుక్కర్లో వేస్తే అసలు మీరు ఒక సీరియల్ చూసేసరికి అయిపోద్దని. ఈ రోజుల్లో మన టైం ఎక్కువ తినేదేంటి? ఒకటి సెల్ ఫోను, రెండవది టీవీ, మూడవది ఎవరా చెప్పండి గట్టిగా, మూడవది ముసలమ్మ ముచ్చట్లు. ఇక రాజకీయం తగులుకున్నాం అంటే అసలు వాడో ఈడో కొట్టుకునేదాకా అది జరగాల్సిందే. అంటే మన సమయాన్ని వీటికి మనం కేటాయిస్తున్నాం కదా. మరి ఇప్పుడు భోజనం ఒక్కటి మానేస్తున్నావు కానీ సెల్ ఫోన్ ఉపవాసం ఎప్పుడేం చేశారా? ఏమండి, లేదు. సీరియల్ ఉపవాసం ఎప్పుడేం చేశారా? ఏమండి మిమ్మల్ని, సీరియల్ ఉపవాసం అసలు ఒకరోజు కాదు, అది జీవితాంతం చేయాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ముచ్చట్లో అసలు అది లేకపోతే బతకలేము, కడుపు ఉబ్బిపోదు. ఏదన్నా చెప్పాలి, మాట్లాడాలి, అది కానీ అవతల వాళ్ళకి ఆ చెవిలో వేయకపోతే కడుపు అంతా మనకు ఉబ్బిపోద్ది కదా. ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేని కొరకు నువ్వు వెచ్చిస్తున్నావో దానిని నీవు విసర్జించడము, అంటే ఆ సమయాన్ని ఎక్కువగా దాని కొరకు కేటాయిస్తున్నావో ఆ సమయాన్ని దాన్ని పక్కన పెట్టేసి దేవునికి ఇవ్వడము, అది నిజమైనటువంటి ఉపవాసము. ఆమేన్ చెప్పండి గట్టిగా. సరే, ఇప్పుడు అసలు ఈ ఉపవాసం అనేది ఎవరు ఏర్పాటు చేశారు? ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో మొట్టమొదటిగా
ఉపవాసం ఉన్నది ఎవరు? ఉపవాసం అనే మాట ఎక్కడ రాయబడింది అని నేను చెప్పడం లేదు. బైబిల్ అసలు మొట్టమొదటిగా ఉపవాసం ఉన్నది ఎవరు అనే మాట నేను మీకు చెప్తూ ఉన్నాను. సరే, జాగ్రత్తగా గమనించినప్పుడు నిర్గమాకాండములో 24వ అధ్యాయములో 16వ వచనము నుండి 18వ వచనం వరకు రాయబడిన విషయాలు ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 16 నుండి 18 వరకు చదువుతూ ఉన్నారు. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. బైబిల్లో మొట్టమొదటిగా ఉపవాసం ఉన్న వ్యక్తి ఎవరై అంటే దైవజనుడైనటువంటి మోషే. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మోషే గారిని దేవుడు కొండ మీదకు రమ్మని చెప్పాడు. కొండ మీదకు రమ్మని చెప్పడానికి ముందు మోషే 40 రోజులు కొండ మీద ఉండబోతున్నాడు. అక్కడ నీళ్లు, ఆహారం ఇతనికి ఏవి కూడా ఉండవు అని దేవునికి తెలుసా తెలియదా? చెప్పాలి గట్టిగా. 40 రోజులు మోషే కొండ మీద ఉంటాడని దేవునికి తెలుసా తెలియదా? దేవునికి తెలుసు. లేదు, ఒకవేళ మోషే గారికి ముందే చెప్తే వచ్చేటప్పుడు ఒక 4 పూరీల్లో లేకపోతే ఇంకొంచెం మన్నా, ఆ తర్వాత 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ ఒకటి, దేవునికి స్తోత్రం, లేదా టీ ఒక ఫ్లాస్కో ఒకటి, ఇంకేమన్నా జ్యూసులో మొత్తానికి ఏదో, అయ్యా నువ్వు ఇన్ని రోజులు ఉండాలి అక్కడ కాబట్టి నువ్వు వస్తే ఏమని తెచ్చుకోయా అని దేవుడు చెప్పాలి. అవునా కదా? కానీ ఏమన్నాడు అంటే నువ్వు రా, కొండ మీదకి రా అన్నాడు. ఎన్ని రోజులు ఉండాలి చెప్పలేదు. ఎంత సమయం గడపాలి చెప్పలేదు. అక్కడ ఏం తినాలయ్యా అని మోషే అడగలేదు, దేవుడు కూడా చెప్పలేదు. రేయింబవలు నిద్ర కూడా పోలేదండి మోషే, నిద్ర కూడా పోలేదు మోషే. 40 దినములో సామాన్యంగా ఒక మనిషి అయితే నీళ్ళు లేకపోతే 3 రోజుల్లో చస్తాడండి. ఆహారం లేకపోతే 40 రోజుల్లో చస్తాడండి. నిద్ర లేకపోతే 2 రోజుల్లో లేనిపోయిన రోగాలన్నీ కూడా తయారైపోతాయండి. కానీ మోషే నీరు లేదు, ఆహారం లేదు, నిద్ర లేదు, 40 దినాలు కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. క్షమించండి, దేవుడు మాట్లాడుతుంటే మోషే వింటున్నాడు. దేని గురించి? ప్రత్యక్షపు గుడారము ఇలా నిర్మించాలి, దాని పరికరాలు ఇలా ఉండాలి, దాని దారం ఇలా ఉండాలి, దాని రంగు కూడా చెప్పాడు దేవుడు, ఆ రంగు ఇలా ఉండాలి, అన్నీ కూడా దేవుడు చెప్తా ఉంటే సరే ప్రభువా, చిత్తం ప్రభువా, సరే ప్రభువా. 40 రోజులు ఇదే దాంతో. ఏంటి? మోషే మాట్లాడేది ఏం లేదు అక్కడ, దేవుడు మాట్లాడేది మోషే వినాలంతే. 40 రోజులు కూడా ఇదే తంతో. నిద్ర లేదు, ఆహారం లేదు, నీరు లేదు. మొట్టమొదటిగా మోషే గారు ఉపవాసం ఉన్నారు. అంటే ఉపవాసము మనుషుడు ఇచ్చలో నుండి వచ్చింది కాదు, మనుషుని యొక్క సమస్యలో నుండి వచ్చింది కాదు. ఉపవాసం అనేది మనుషుడు ఏర్పాటు చేసింది కాదు, దేవుని మనస్సులో నుండి పుట్టుకొచ్చింది ఉపవాసము. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనుషుడు ఏర్పాటు చేసింది కాదు ఇది. ఎవరు ఏర్పాటు చేశారు? దేవుని మనస్సులో నుండి వచ్చింది ఈ ఉపవాసం అనేది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండవదిగా అపోస్తుల కార్యముల గ్రంథముల నుండి 2వ అధ్యాయము 1వ వచనముల నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచేటువంటి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్నటువంటి ఇల్లంతయు నిండెను. జాగ్రత్తగా గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోవడానికి ముందు తన శిష్యులకు ఆయన చెప్పాడు. చాలామంది ఉన్నారు అక్కడ,
యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత సుమారుగా 500 మంది కంటే ఎక్కువగా ఆయన కనపరుచుకొనెను అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది. మరి అంతమంది అక్కడికి వచ్చారా అంటే లేదు, 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేశారు అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. సరే, ప్రభు అన్నాడు కదా, నేను పరలోకానికి వెళ్తున్నాను, ఆదరణకర్తను నేను పంపిస్తాను, పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, కాబట్టి అంతవరకు మీరేం చేయాలి, యెరూషలేములోనికి వెళ్ళి మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు డౌట్ ఉంటే ఏమడగాలి, ప్రభువా ఇన్ని రోజులు అని చెప్పలేదు కదా, 10 రోజులకు వస్తాడా, 50 రోజులకు వస్తాడా, 40 రోజులకు వస్తాడా, పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు వస్తాడయ్యా, అప్పుడు దాకా మేము ఉపవాసం ఉండి ఏం తిండి తెప్పలంతా మానేసి నిద్ర లేకుండా అన్ని రోజులు ఎలా ఉండాలయ్యా, డేట్ చెప్తావా అని అడిగారా? అడగలేదు. యేసయ్యమని డేట్ చెప్పాడా? ఆయన ఏం చెప్పలేదు. కానీ జాగ్రత్తగా మీరు గమనిస్తే వారు వెళ్ళి కూర్చున్నారు. దాదాపుగా యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 10వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగి వచ్చాడు. అంటే ఈ 10 రోజులు కూడా వారు ఏం చేశారు, ఉపవాసం ఉండి కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమె చెప్పండి గట్టిగా. అంటే ఉపవాసం అనేది అక్కడ వారు ఏర్పాటు చేసుకుంది కాదు, దేవుని యొక్క ప్రేరేపణను బట్టి లేదా దేవుని మనస్సులో ఉన్నటువంటి దానిని వారు ఫాలో అవుతున్నారు. 10 దినములు కూడా వారు ఏం చేశారు అక్కడ, వాళ్ళకి తెలుసా ఇన్ని రోజులు ఉండాలని? ఏమంటాయి మిమ్మల్ని, ఇన్ని రోజులు ఉండాలని వారికి తెలియదు. పెంతెకొస్తు అంటే అర్థం ఏమిటాయంటే పస్కా జరిగినటువంటి నాటి నుండి, పస్కాకు వచ్చిన తర్వాత వచ్చిన ఆదివారం ఉంటుంది చూసారా, ఉదాహరణకు మన శుక్రవారము అది పస్కా అనుకుందాం, ఈరోజు ఆదివారం అంటే పస్కా తర్వాత వచ్చే ఆదివారం. ఆ ఆదివారం నుండి 50వ రోజును ఏమంటారు అంటే 7 వారాల పండుగ అంటారు. అంటే 50వ రోజు పండుగ అంటారు. పెంతెకొస్తు అని గ్రీకు భాషలో చెప్తారు. తెలుగులో చెప్పాలి అంటే 50వ రోజు అని అర్థం. ఏం చెప్పండి, పెంతెకొస్తు అంటే అర్థం ఏంటి, 50వ రోజు. ఎప్పటి నుంచి? పస్కా జరిగిన తర్వాత ఆదివారం నుండి 50వ రోజున ఏమంటారు అంటే పెంతెకొస్తు అంటారు. కాబట్టి వీళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండగా దాదాపుగా 10 దినముల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అంటే వారు ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలో వారికి తెలియదు. ఇది కూడా దేవుని మనస్సులో నుండి వచ్చింది. ఇక 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు శుభవార్తలో నుండి 1వ అధ్యాయం. ఈ విషయాలు మనం నేర్చుకుందాము. దయచేసి అందరూ చూడడానికి ప్రయత్నం చేయాలని మనవి చేయించు ఉన్నాను. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 12వ వచనములో నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి, గట్టి చదవం ఏముంది అక్కడ, అరణ్యములోనికి తీసుకొని పోయినా త్రోసుకొని పోయినా. త్రోసుకొని పోవడం అంటే తెలుగే అమ్మా ఇది. త్రోసుకొని వెళ్ళడం అంటే అర్థం ఏంటి అంటే ఇష్టం లేకపోయినా ప్రమేయం లేకపోయినా, ఒక మాట చెప్పాలి, అట్లా నిలబడ్డాడు అనుకోండి వెనక నుండి అట్లా గట్టిగా నెట్టామనుకోండి దాన్ని ఏమంటారు, త్రోయడము అంటారు. వెంటనే అనే మాట అక్కడ ఉంది అంటే యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారండి. బాప్తిసం పొందిన వెంటనే ఆయన ప్రమేయం లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అంటే యేసయ్యను త్రోసేశాడట. ఎక్కడకు? అరణ్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడే ఆయనను త్రోసివేసెను అని వ్రాయబడింది. మరి అక్కడ ఏం చేశాడు యేసయ్య అంటే 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు. రాత్రింబవళ్ళు 40 దినములు ఉపవాసం ఉన్నాడు. దేవుడుగా కాదు ఒక మనిషిగా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది అనుకుంటారు కదా ఆయన దేవుడు కాబట్టి అలా ఉండగలిగాడండి, మనమైతే ఉండగలుగుతామా అంటే ఆ విషయానికి వస్తే ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు బాగా ఆకలి కొన్నాడండి. ఆకలి కొన్నప్పుడు శోధకుడు వచ్చాడు. ఎవరు? సాతానుడు వచ్చి ఆడు ఏమన్నాడు తెలుసా? 4వ అధ్యాయములో 3వ వచనములో మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 3వ వచనం మత్తయి శుభవార్తలో. అమ్మా మత్తయి 4:3, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 3వ వచనములో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఏమైతే ఏమన్నాడు సాతానుడు? చెప్పాలి గట్టిగా, నీవు దేవుని కుమారుడవైతే. యేసయ్య దేవుని కుమారుడా కాదా? స్వరం అయితే చెప్పండి గట్టిగా.
యేసయ్య దేవుని యొక్క కుమారుడే. కానీ మరి తెలియదా యేసయ్యకు? గుర్తు చేస్తున్నాడు సాతానుడు ఏమని? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్నీ కూడా. అప్పుడు అవసరమా కాదా యేసయ్యకు? ఇప్పుడు తినడం అవసరమా కాదా? 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి ఆయన. ఆకలి కొనగా అనే మాట రాయబడింది లేఖన భాగంలో. ఆకలి కొన్నప్పుడు ఏం కావాలి? ఆహారం కావాలి. అంటే శరీరము ఆహారం కావాలి అంటున్నది, కానీ ఆ శోధకుడు వచ్చి శోధిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నో, నేను అది చెయ్యను. సరే, దాన్ని మనం పక్కన పెడితే, నీవు దేవుని కుమారుడు అయ్యుండి ఎందుకయ్యా ఆకలి కొంటావు? ఈ రాళ్ళన్ని రొట్టెలగునుగా అంటే రొట్టెలు అయిపోతాయి కదా, రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా. నువ్వు దేవుని కుమారుడు అయ్యుండి ఎందుకొరకు నువ్వు ఆకలి కొంటున్నావు అంటే యేసయ్య ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా? 4వ వచనములో, అందుకు ఆయన నేను దేవుని కుమారుణ్ణే గాని అన్నాడా? మరి చదవండి, ఏముంది అక్కడ? మనుష్యుడు. ఆడేమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు కదా అని మొదలు పెడితే యేసయ్య ఏమన్నాడు? మనుష్యుడు. నేను దేవుని కుమారుణ్ణి, కానీ నా దైవత్వాన్ని నా సొంత వాటి కొరకు నేను ఎక్కడ కూడా వినియోగించుకోను. ఇప్పుడు నేను కంప్లీట్గా మనిషినైపోయాను అన్నట్లుగా యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆడేమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అంటే యేసయ్య ఏమన్నాడు? మనుష్యుడు. అంటే దైవత్వం ఉంది క్రీస్తులో, కానీ దానిని ఎక్కడ కూడా ఆయన, చాలాసార్లు మీకు చెప్పా, క్రెడిట్ కార్డ్ అంటే తెలుసా మీకు? క్రెడిట్ కార్డు అండి. డెబిట్ కార్డు ఉంది అందరికీ. ఏటీఎం కార్డు ఉంది కదా. డెబిట్ కార్డు అంటే ఏంటి? డబ్బులు ఉంటేనే, నీ అకౌంట్లో డబ్బులు ఉంటేనే వస్తాయి, దాన్ని డెబిట్ కార్డ్ అంటారు. క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో తెలుసా? బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ బట్టి, లావాదేవీలను బట్టి ఆడేం చేస్తాడు అంటే, అమ్మా మీకు క్రెడిట్ కార్డు ఇస్తాము అంటే ఏంటి? 1,00,000 రూపాయల వరకు వర్తిస్తుంది, లేదా 2 లక్షల వరకు వర్తిస్తుంది. అంటే నీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా నువ్వు షాపింగ్ చేసావనుకో, నీకు ఒక 40,000 రూపాయలు కావాలనుకోండి, అకౌంట్లో డబ్బులు లేవు, అదే క్రెడిట్ కార్డు ఉందనుకోండి, బ్యాంక్ కూడా నీకు అప్పిస్తాడని అర్థం. ఏంటి? క్రెడిట్ కార్డు ఇస్తే బ్యాంక్ కూడా నీకు అప్పిస్తాడు. 6 నెలల వరకు, 5 నెలల వరకు, ఏదో వడ్డీ ఉండదు, ఏదో మొత్తానికి సంథింగ్ నాకు తెలియదులే. కానీ క్రెడిట్ కార్డు అంటే అదే అండి. 2 లక్షల, 1,00,000 అంటే నీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా ఏం చేయొచ్చు? ఆ కార్డు నువ్వు ఎక్కడైనా వాడచ్చు. కాకపోతే తర్వాత నువ్వు అకౌంట్లో వేసావు అనుకోండి, ఆటోమేటిక్గా బ్యాంకోడు దాన్ని కట్ చేసుకుంటాడు. అది క్రెడిట్ కార్డ్ అంటే. ఇప్పుడు మీకు ఒకవేళ 10 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు బ్యాంకోడు ఇచ్చాడు అనుకో, ఎంత? 10 లక్షల రూపాయలు బ్యాంకోడు మీకు ఇచ్చాడు అనుకోండి, ఇక మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దానికి ఎకరో. ఏమండు, ఈ క్రెడిట్ కార్డు ఉందిగా, ఏది డబ్బులు లేకపోతే తర్వాత వడ్డీ లేకుండా తర్వాత ఇవ్వచ్చులే, బ్యాంకోడే కదా అన్నట్లుగా ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని వాడేస్తాం కదా. ఇక ఆ తర్వాత మీ ఆవిడ గారికి ఇచ్చామనుకోండి, దేవునికి స్తోత్రం, ఒకడు పోయి మొత్తం అందులో ఏమవుతాయంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడంటే ఆ కార్డు గీకేసారు కూడా తర్వాత వీడు తలగొక్కోవాలి. అంటే క్రెడిట్ కార్డు అంటే ఏంటి? డబ్బులు నీ అకౌంట్లో లేకపోయినా దాన్ని ఏం చేయొచ్చు? వాడుకోవచ్చు. ఇప్పుడు యేసయ్యకు కూడా దేవుడు అనే క్రెడిట్ కార్డు ఉంది. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దేవుని కూడా, యేసయ్య కూడా ఏముంది? దేవుడు అనే క్రెడిట్ కార్డు ఉంది, దైవత్వము అనబడిన క్రెడిట్ కార్డు ఉంది. ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డుని ఎక్కడైనా వాడొచ్చు. ఆయన నాకు ఆకలి కాకుండా ఉండును గాక, నాకు దాహముగా. దేవుడికి దాహం అవుద్ది అసలు? ఏమండి, దేవునికి ఆకలి అవుద్దా ఎక్కడైనా? దేవునికి ఒకవేళ అసలు నిద్ర అనేది ఉంటుందా? ఇశ్రాయేలును కాపాడువాడు. కానీ ఒక మనిషికి ఏం కావాలి? అన్నం కావాలి, నీరు కావాలి, నిద్ర కావాలి. కాబట్టి సాతానుడు ఏం గుర్తు చేస్తున్నాడు? క్రెడిట్ కార్డు ఉందిగా, అది వాడరాదా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను అంటే క్రెడిట్ కార్డు ఉంది, కానీ నేను దానిని వాడను అని యేసయ్య అన్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి ఆకలి కొన్నాడు యేసయ్య, ఆహారము కావాలి. అయినా యేసయ్య ఏం చేశాడు? తన శరీరాన్ని ఆయన తన ఆధీనములో ఉంచుకున్నాడు. కాబట్టి 40 దినములు అరణ్యములో యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నాడు అంటే ఆయనంతటకు ఆయన వెళ్ళలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయబడ్డాడు? త్రోసివేయబడెను అనే లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 విషయాలు మీకు ఎందుకొరకు గుర్తు చేశాను అంటే, ఉపవాసం అనేది మనం ఏర్పాటు చేసింది కాదు, అది దేవుని మనస్సులో నుండి
పుట్టుకొచ్చింది. ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. ఇంకో మాట మీకు చెప్తాను. ఇప్పుడు యేసయ్య 6వ అధ్యాయంలో 3 విషయాలు చెప్పాడు కదా. మీరు ధర్మము చేయునప్పుడు అన్నాడు అంటే ధర్మం చేయాలన్నా వద్దనా? ఒకసారట ఇట్లాగే కొంతమంది విశ్వాసులు కలిసి మరి మన సంఘంలో ఆ పరిస్థితి ఇట్లా ఉంది, మనం కొంత గ్యాదర్ చేస్తూ ఉన్నాము, కొంత ఫండ్ మనకు కావాలి మినిస్ట్రీ కొరకు, పరిచర్య కొరకు, వెధవరండ్ర కొరకు, ఇట్లా కొంత మనం గ్యాదర్ చేస్తున్నామయ్యా, మరి మీరు కొంచెం ఉద్యోగస్తులు కదా, నెలకు ఒక 70-80 వేల రూపాయలు సుమారుగా ఉద్యోగం వస్తుంది కదా, అందులో మరి కొంత ఎంతో కొంత సంవత్సరానికి ఎంత అని మనం చేస్తే బాగుంటుందని ఆయన ఇంటికి వెళ్ళారట. ఈయన అట్లాంటి వాడు తెలుసా, పిల్లికి కూడా భిక్షం పెట్టాడట. పిల్లికి కూడా భిక్షం అంతా పీసినారోడట. సరే మొత్తానికి సంఘం వెళ్ళి అడిగితే అట్లా కూర్చున్నారట సంఘ పెద్దలు 4-5. ఈయన లీస్ట్ మొదలు పెట్టాడట. అయ్యా, మా తాతగారు 2 కాళ్ళు ఇరిగి మనసాన పడి ఉన్నాడు. తర్వాత మా పెదనాన్న, ఆయనకు హై బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆయన కూడా రోగస్తుడై ఉన్నాడు. ఆ తర్వాత ఇంకేదో అన్ని లీస్ట్ చెప్పాడట. మొత్తం ఆయన ఎట్టున్నాడు, మా ముత్తాత ఎట్టున్నాడు, మా పిన్ని ఎట్లా ఉంది, అన్ని చెప్పామన్నాడు. వాళ్ళకి నేనేమన్నా మీకు ఇస్తానా అన్నాడట. ఏమన్నాడు? వాళ్ళకి అసలు నేను పైసదారును అన్నట్లు. సరే పైకి అనకపోయిన మనుషులు అయినా కొంతమంది ఉంటారండి. ఇప్పుడు ధర్మకార్యములు మీరు చేయునప్పుడు అని యేసయ్య అన్నాడంటే అర్థం ఏంటి? చెయ్యాలనా వద్దన్నా? చెయ్యాలనే కదా. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్నాడు అంటే ప్రార్థన చెయ్యాలనా వద్దనా? చెప్పాలి గట్టిగా. రైట్. 3వది, మరియు మీరు ఉపవాసము చేయునప్పుడు అన్నాడంటే చెయ్యాలనా వద్దనా? అది అంటే ఇవి చేయాలనే ప్రభు చెప్తా ఉన్నాడు. ఉపవాసము అనేది మళ్ళీ చెప్తున్నా, అది మనుషుడు ఏర్పాటు చేసింది కాదు, దేవుని యొక్క మనస్సుల నుండి పుట్టుకొచ్చింది. రైట్. ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను. మరి ఉపవాసం మనం ఎలా చేయాలి, ఎలా ఉండాలి అంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు చదవండి ఒకసారి, మన టెక్స్ట్లోకి వద్దాం. 6వ అధ్యాయములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 16వ వచనములో తెలియపరిచిన మాట, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె ఏడుపు మొహం పెట్టుకొని ఉండొద్దు. అంతేగా? ఆ మాట అర్థం ఏంటి? మీరు ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల్లాగా మొహం తట్ట పెట్టుకొని చాలా నీరసంగా, కొంతమంది ఎట్లా ఉంటారంటే ఒక్కరోజుకే అసలు పానం పోయినట్టుగా ఉంటారు కొంతమంది. మీకు మాట చెప్పనా, శారీరకంగా ఏ డాక్టర్ అయినా మీరు అడగండి, వారానికి ఒక్కసారి పూర్తిగా ఒక రోజు ఉపవాసం ఉంటే బాడీకి చాలా మంచిదట, రోగాలన్నీ పోతాయట. తెలుసా మీకు? ఏ డాక్టర్ అని మీరు అడగండి. అంటే బాడీ రిఫ్రెష్ అవుద్దట, ఛార్జింగ్ పెట్టినట్లుగా. చివరికి క్యాన్సర్ కణాలు ఉన్నా కూడా శుద్ధి చేసుకుంటుందట. ఏంటి అసలు మనం దాన్ని ఆడ ఖాళీగా ఉంచుతాం, అసలు మిక్సీలో ఎంత వేసినట్టుగా దేవునికి స్తోత్రం, డస్ట్బిన్ లాగా. ఇక కొంతమంది ఉంటారండి, ఒకసారి అంతకుముందు సారి ఇప్పుడు జరిగింది, ఉపవాస ప్రార్థనలకు వస్తూ ఉంటారు కదా. సరే ఆరోగ్యం బాగలేని వాళ్ళు, లేకపోతే ఎవరైనా ట్యాబ్లెట్లు వేసుకుని అసలు వాళ్ళే ఉంటారు తెలుసా, ముసలోళ్ళు మొక్కోళ్ళు అసలు భోజనం కూడా చేయరండి. కొంతమంది ఈయన నాకంటే కొంచెం ఒక 5-6 సంవత్సరాలు పెద్ద ఉంటాయి, పేరు చెప్పనులే, ఇలా వచ్చాడు దేవునికి స్తోత్రం. సరే వచ్చారు, దేనికి వచ్చావు? ప్రార్థన చేయడానికి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో. ఉపవాసం అంటే ఎక్కడ గడపాలి కదా? ఆ సెల్ ఫోన్ పాడుగారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే ఫోన్లో, అసలు ప్రార్థనలో లేడు. కూర్చో, అక్కడ రావటం, హలో 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 అని చెప్పేసి సోదంతా మాట్లాడటం, మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ రాగానే మళ్ళీ వెళ్ళి మాట్లాడటం, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదేగా. ఏంటది? నువ్వు వచ్చింది ఎందుకు అసలు? మళ్ళీ అలుగుడు ఏంటో తెలుసు, 4-5 వారాలు ప్రార్థన రాలా. ఎందుకు రాలేదు? మధ్యాహ్నం నాకు అమ్మగారు అన్నం పెట్టలా. ఏమంటే ఉపవాసం అంటే నువ్వు తింటావా అని అడగాల. నీకు రోగం ఉన్నప్పుడు వచ్చి చెప్పాలి అమ్మగారికి. ఏం చెప్పాలి? అమ్మ నేను మధ్యాహ్నం తింటా, లేదా సాయంకాలం తింటా, కొంచెం ప్రిపేర్ చేయండి అని ముందు చెప్పుకోవాలి. లేదా దగ్గరలో నీ ఇల్లు అయినప్పుడు చెప్పడం సిగ్గు అయినప్పుడు ఏం చేయాలి? ఏమండి కొంతమంది మందిరానికి ఎందుకు వస్తారంటే అలగడానికే వస్తారండి. తెలుసా? ఎక్కడ ఏం సాగు దొరుకుద్దా, ఎక్కడ ఏ హేతువు దొరుకుద్దా. నువ్వు ఉపవాసం ఉండడానికి వచ్చావు, అసలు దేవుని మీద నీకు మనసుంటే, ప్రార్థన మీద మనసుంటే, దేవుని సన్నిధిలో గడపాలని నీకు మనసుంటే, మోషే 40 దినాలు దేవునితో గడుపుతూ ఉంటే నిద్ర లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు. ఎలా ఉన్నాడు అంటే అది దేనికి సూచన తెలుసా? పరలోకం వెళ్ళిన తర్వాత నిద్ర లేకుండా, ఆహారము లేకుండా, నీరు లేకుండా పరలోకములో మనం ఎలా ఉంటామో భూమి మీద మోషే గారి ద్వారా దేవుడు మనకు కనపరిచాడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. పరలోకం వెళ్ళిన తర్వాత ఈ శరీరానికి నిద్ర అవసరంలా. ఎందుకు అవసరం లేదు? శ్రమిస్తే కదా విశ్రాంతి తీసుకోవడానికి.
అవునా కదా? ఇప్పుడు పోయిసారి మీకు చెప్పా ఒకసారి, అక్కడ ఏడుపైన, దుఃఖమైన, కరువైనా, వస్త్రహీనత అయినా, ఇంకేంటి ఆకలి దప్పులైనా, ఆ తర్వాత కరువు పనులైనా, ఇంకా అక్కడ ఏముండవు. నిద్ర కూడా ఉంటుందా? ఉండదు. ఆహారం అయితే ఒక ఆయన మరి ఆహారం లేనప్పుడు జీవవృక్ష ఫలమును నేను తిననిత్తును అన్నాడు కదా అని అంటే, నాయన అక్షరార్థంగా తీసుకోమాక, ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో అంటే జీవవృక్ష ఫలాన్ని తినకుండా ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టాను కదా, నా సన్నిధి నుండి వెళ్ళగొట్టాను కాబట్టి, ఆది కాండములో ఆదాము ఏం పోగొట్టుకున్నాడో ప్రకటన గ్రంథములో మరలా నేను దానిని నీకు తిరిగిస్తాను అని ప్రభు చెప్పాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దాని అర్థం అది. అక్కడ ఉంది కాబట్టి తింటావేమో కానీ ఆకలి కాదు. సరే తిన్నా కూడా, అర్థమైందా? అక్కడ ఉంది కాబట్టి తింటావేమో, అది అధికారం గురించి చెప్పాడు. ఆదాము జీవవృక్ష ఫలాన్ని తినకుండా పోగొట్టుకున్నాడు కదా. ఆది కాండంలో ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో ప్రకటన గ్రంథములో జయించువానికి సంఘానికి మరలా నేను అది తిరిగి ఇస్తాను. అది ఆ సందర్భంలో దేవుడు ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోకంలో మనం ఎలాగైతే ఉంటామో భూమి మీదనే కనపరచాడండి. అసలు ఆత్మీయత మీద నీకు మనసు ఉంటే, ప్రార్థన మీద నీకు మనసు ఉంటే, దేవుని సన్నిధి మీద నీకు మనసు ఉంటే, అసలు అన్నపానీయాల మీద నీకు మనసే, వాటి మీద అసలు నీకు మనసే రాదండి. కొంతమంది ఎట్లా ఉంటారు, రేపు ఉపవాసం అనుకోండి, ఈరోజు 12 లోపల ఎంత తిని, ఎందుకొరకు మళ్ళీ రేపు ఉపవాసం, మళ్ళీ బలం ఉంటుందో ఉండదో. మీకు మాట చెప్పనా, చాలా జాగ్రత్తగా గమనించండి. రేపు ఉపవాసం అని ఈరోజు ఎంత తిన్నాం అనుకో, బాడీ కంట్రోల్ తప్పుద్దండి. కంట్రోల్ తప్పి ఇంకా నీరసం ఎక్కువైపోద్ది. కాబట్టి రోజు ఎట్లా తింటావో రేపటి నుంచి ఉపవాసం అయినా అట్లాగే తిన్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఉపవాసం ఉన్నా కాబట్టి రేపు మటనో చికెనో. మీకు తెలుసా, చాలాసార్లు నేను అన్నా, ఇక్కడ నుంచే అది కాకముందే కోడిని తీసుకొచ్చి చికెన్ చేయి అన్నాడు ఒక ఆయన. ఉపవాస ప్రార్థన అయిపోయింది, తెల్లారి పోవాలిగా. అసలు ఎప్పుడు వీళ్ళు ఎట్టుంటుందో తెలుసా, ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు పోవాలా, దేవునికి స్తోత్రం. కొంతమందికి ఆకలైనప్పుడు ఏమంటారంటే, కడుపులో ఎలకలు పరిగెత్తున్నాయంటారు చూసారా, ఎలక పందుకోకలు ఉంటాయి అనుకుంటా లోపల. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలకలు కాదు, కొంతమందికి ఏముంటాయి, ఏమండి, ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావు అంటే, ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో గడపలేకపోతున్నావు అంటే జాగ్రత్త గమనించండి. అన్న పానీయములు మానేసి దేవుని సన్నిధిలో గడుపుతున్నావు అంటే, మనం పాట పాడుకుంటాం కదా, ఇది ఏ అనుభవం చెప్పండి? పాడదాం ఒకసారి. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవ. చప్పట్లు కొట్టొచ్చు, పర్లేదు. ఆడియన్స్ లాగా చూస్తున్నారు కూర్చొని. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. స్వర్వతి యేసయ్యా. ముఖదర్శనము చాలయ్యా నాకు నీ ముఖదర్శనము చాలయ్యా నాకు నీ ముఖదర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖదర్శనము చాలయ్యా నీ ముఖదర్శనము. యేసయ్యా 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 యేసయ్యా. ముఖదర్శనము చాలా. అందరు స్వరం ఎత్తి. ముఖదర్శనము చాలై. మరల పాడదామా. అన్నపానములు మరచి
అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 ముఖదర్శనము ఆమేన్, నాకు నీ ముఖదర్శనము చాలయ్యా. ముఖదర్శనము హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదా. హల్లెలూయా. ఉపవాసం అనేది మనుషుడు ఏర్పాటు చేసింది కాదు, దేవుని మనస్సులో నుండి వచ్చింది. సరే, ఉపవాసమును గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి శుభవార్తలోనే 9వ అధ్యాయము 14వ వచనముల నుండి ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. చూడడానికి ప్రయత్నం చేయండి. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 14వ వచనముల నుండి, అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను, మేము కూడా తరచుగా ఉపవాసం చేయుచున్నాము కానీ మరి నీ శిష్యులు ఏంటయ్యా ఉపవాసమే చేయరు, అసలు దీనికి కారణం ఏంటి అని ఆయనను అడగగా, అప్పుడు యేసయ్య అన్నాడు కదా, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఏం చేస్తారు? పెళ్లి కుమారుడు ఇప్పుడు వారితో ఉన్నాడు కాబట్టి వారు సమృద్ధిగా ఉన్నారు. అదే పెళ్లి కుమారుడు వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పటి నుండి ఏం చేస్తారు వారు? శ్రమల కాలం అంటే మనం ఏర్పాటు చేసుకున్న 40 రోజులు కాదు, గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే 40 రోజులు కాదు. యేసయ్య ఆరోహణపై వెళ్ళిపోయిన దగ్గర నుండి సంఘానికి శ్రమల కాలమే. ఎప్పటి నుంచి? యేసయ్య ఏమన్నాడు? పెళ్లి కుమారుడు ఉన్నంతకాలం వారు బలంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు, ఆ ఉపవాసం ఉండరు. కానీ పెళ్లి కుమారుడు వారి మధ్యలో నుండి కొనిపోబడిన తరువాత వారేం చేస్తారు? ఉపవాసం ఉంటారు, జాగరణలు ఉంటారు. అంటే ఏంటి? వరుసగా వరుస పెట్టి ఉండమని దాని అర్థం కాదు. ఉపవాసం ఉండడానికి ఈ రోజు లేదా ఈ సమయము లేకపోతే ఇన్ని రోజులు అని నువ్వు కేటాయించుకొని ఉపవాసం ఉండగలుగుతున్నావా? ఎందుకొరకు మనం ఉపవాసం ఉండాలి అంటే చాలా కారణాలు ఉంటాయి. ఉపవాసం ఉండడానికి బైబిల్లో చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్పను కానీ, ఒకటి, నీ శరీరాన్ని నీవు అణిచివేసుకోవాలి అంటే, నీ శరీర కోరికలను అణిచివేసుకోవాలి అంటే, నీ శరీరాన్ని నీ ఆధీనములో పెట్టుకోవాలి అంటే ఒకటి ఏంటి చెప్పండి? ఉపవాసము. ప్రార్థనలో ఏకాగ్రత కావాలి అంటే ఏం కావాలి? చెప్పాలి గట్టిగా, ఉపవాసము. కనుక చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. యేసయ్య ఏం చెప్పాడు? ఉపవాసం ఉండొద్దు అని చెప్పలేదు, ఉన్నా దాన్ని ఎలా చేయాలి అని యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ఉండకూడదంటే ముఖం అంతా మార్చుకొని ఇంత పొడుగు గాడిద మొహంలాగా ఇంత పొడుగు మొహం పెట్టేసి ఆ తర్వాత చింపిరి జుట్టు వేసుకొని పాత బట్టలు వేసుకొని ఏంది పిన్నాం అట్లా ఉంటే నేను ఉపవాసం ఉన్నా అంటే కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు ఏమనుకుంటారు తెలుసా? నన్ను ఎవరు అడగట్లేదే, తిన్నవా తెల్లదని అడగట్లేదు, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావని అడగట్లేదు. నీ మనసులో అది ఉంది అంటే నువ్వు మనుషుల మెప్పు కోరుకుంటున్నావు కదా, మనుషుల ద్వారా నీకు ఫలం వస్తుంది కానీ దేవుని ద్వారా నీకు ఏ ఫలము కూడా దొరకదు. ఈ మధ్య చూసా యూట్యూబ్లో ఒక ఆయన ఏదో సజీవ సమాధిలోకి పోతున్నట్టుగా 40 దినములు అయ్యగారు ఉపవాస ప్రార్థన ఉండబోతున్నారు అని పెద్ద వాల్ పోస్టర్ అక్కడ వేయించి విశ్వాసులందరూ లైన్గా వచ్చి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి కౌగులించుకొని ఏనాడవా వాళ్ళాడవా నేను అనుకున్నా కదా ఆడిగిపోతున్నాడు ఈయన అనుకుంటే, ఇక తర్వాత అది వీడియో మళ్ళీ అదిగో ఆ గదిలోనికి 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఆ గదిలోనికి అయ్యగారు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సమాధిలోకి పోయినట్టుగా తలుపు తీసుకోవడం అందరికి టాటా. ఏంటి అయ్యగారు అట్ట 40 రోజులు ఈ షోయింగ్లు అంటే మనకు ఎంత ఇష్టమో, మళ్ళీ ఇట్లాంటి వారిని ఎంత ఇష్టపడతారో. యేసయ్య అన్నాడు, నువ్వు ఉపవాసం ఉండేది నీ ఇంట్లో భార్యకు తెలుసుద్దేమో, నీ భర్తకు తెలుసుద్దేమో, లేదా నీ ఇంట్లో ఉన్న వారికి తెలుసుద్దేమో. నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలంటే బయట ఎవరికి ఈ విషయాన్ని తెలియపరచకూడదు, ఇది రహస్యంగా చేయాల్సింది కదా. నువ్వు పబ్లిక్గా పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు వేసి 40 దినాల ఉపవాస పండుగలు లేకపోతే 40 రోజుల పలానా అయ్యగారు ఉపవాసం
ఒకవేళ పాస్టర్ గారు ఉంది సంఘం తెలుసుకుంటే అది వేరు, కానీ కావాలని పబ్లిసిటీ చేయటం అది వేరు. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా, అలా నువ్వు చేశావు అంటే అసలు ఆ ఉపవాసానికి అర్థం ఉండదు. దేవుని ద్వారా మనం ప్రతిఫలాన్ని పొందుకోలేమో. ధర్మకార్యాలు రహస్యంగా చేయాలి, ప్రార్థన రహస్యంగా చేయాలి, ఉపవాసం కూడా రహస్యంగానే చేయాలి. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా, కొంత సమయాన్ని కేటాయించుకొని, ఇగో ఈ వారంలో ఈ రోజు నేను ఉంటాను, లేకపోతే ఈ వారంలో ఈ 2 రోజులు దేవునితో గడుపుతాను, లేదా ఈ 3 దినాలు దేవుని సన్నిధిలోనే గడపాలి అనుకుంటూ ఉన్నాను అని ఉపవాసం ఉండి, అంటే ఏకాగ్రత కొరకు ఉపవాసం ఉండాలి. లేదా ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన ఒక అంశం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆ అంశం మీదనే ఉండి ఏం చేయాలి చెప్పాలి గట్టిగా. ఎందుకు ఉపవాసం ఉంటున్నావో నీకు అర్థం కాలా, దేవునికి కూడా అర్థం కాదు. అవునా? నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటున్నావో ముందు నీకు అర్థం కావాలి కదా. ఏదైనా ఒక అంశం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కోరికల కోసం కాదు, ఇది ఆత్మ సంబంధమైనదైతే బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది, తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తాడు అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఏదైనా ఒక అంశం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఏకాగ్రత కొరకు ఏం చేయాలి చెప్పండి, ఉపవాసం ఉండాలి. కొంతమంది ఉపవాసం ఎట్లా ఉంటారు, ఇప్పుడు శ్రమల దినాల్లో ఏదో పెట్టారుగా, ఈ ఉపవాసం ఎలా ఉంటుంది అంటే రోజు ఒక 2 ఇడ్లీలు తినేవాళ్ళు, ఆ తర్వాత ఒక 4 ఇడ్లీలు, మధ్యాహ్నం పూట ఫ్రూట్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసా ఏదైనా ఇంత పొడుగు, సాయంత్రం పూట 1 లీటర్ పాలు, అన్నం ఒకటే తినలా. కొంతమంది రొట్టెలు, చపాతీలు, ఇడ్లీలు, తర్వాత అల్పాహారాలు అన్నీ తీసుకుంటారు. ఇది కూడా ఉపవాసం అంట. మీకు ఒక మాట చెప్పనా, అన్నం తినకుండా కాయలు తిని ఇట్లాంటివి తిని జీవితాంతం బతకొచ్చు, అది ఆరోగ్యం కూడా. తెలుసా మీకు? అన్నం ఒక్కటి తినకుండా కాయలు, పాలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తినుకుంటూ జీవితాంతం బతకొచ్చండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రోజు ఎంత తినేవాడో ఇంత ఉప్మా తిని ఆ రోజు నేను ఉపవాసం అంటే అది ఉప్మావాసం అవుద్ది, కానీ ఉపవాసం కాదు. నువ్వు ఉపవాసం చేయనప్పుడు పూర్తిగా నువ్వు దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు కేటాయించుకో. నిజంగా నువ్వు ఆత్మికంగా ప్రార్థన చేస్తే అసలు వాటి మీద నీకు మనస్సు రాదు. మళ్ళీ మీకు చెప్తున్నా, ఉపవాసం ఉండడం ద్వారా ఆరోగ్యం పాడు కాదు. చాలామంది అంటారు ఉపవాసం ఉండడం ద్వారా గ్యాస్ వామై లావైనా, ఉపవాసం ఉండడం ద్వారా అట్లా అయినా కాదు. ఉపవాసం ఉన్న తర్వాత తినే ఆహారం ఉంది చూసావా, బలమైన ఆహారం తినాలని ఆయిల్ ఫుడ్లో లేకపోతే మాంసాహారాల్లో ఏదైనా తిన్నాం అనుకోండి, లావు ఎక్కడమో, గ్యాస్ ఫామ్ కావడమో, నీరసం రావడమో ఏదో ఒకటి జరుగుద్ది. కానీ అట్లా కాదు. ఉపవాసానికి ముందు రోజు, ఉపవాసం తర్వాత రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో పాటించాలి. ఇంకో కొంతమంది ఉపవాసం ఉన్నామని తెగ టీ తాగేసేవనుకో, పరిగెడుపున టీ తాగితే భయంకరమైన గ్యాస్ బాంబు. తెలుసా మీకు? మీరు ఉపవాసం ఉండకపోయినా ఏమి తినకుండా పరిగడుపు కడుపు మీద టీ తాగారు అంటే భయంకరంగా గ్యాస్ ఫామ్ అవుతుందండి. ఏ డాక్టర్నన్నా మీరు అడగండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఉపవాసము ద్వారా ఆరోగ్యానికి మంచిదే కానీ ఆరోగ్యానికి కీడు కాదు. శారీరకంగా కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా, ఉపవాసం అనేది మనుషుడు ఏర్పాటు చేసింది కాదు, అది దేవుని యొక్క మనస్సులో నుండి పుట్టుకొచ్చింది. లేదా నీ శరీరం మీద నీకు విజయం కావాలి అంటే, ఆత్మ సంబంధమైన విషయాల్లో నీకు పట్టు కావాలి అంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనము గడపాలి. మళ్ళీ చెప్తున్నా, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా మనము సహవాసం చేయడం. నీ సమయాన్ని ఏదైతే దొంగిలిస్తుందో దాన్ని పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో గడపడమో అది నిజమైనటువంటి ఉపవాసము. అలా నువ్వు రహస్యంగా చేయగలిగితే పరలోకంలో ఉన్న నీ దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.